నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్కు పరిశ్రమ రంగంలో స్థిరమైన అభివృద్ధికి ప్రణాళికలు. న్యూఢిల్లీలో పునరుద్ధరించిన ఎస్ఆర్టీఎంఐ వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. యువత పోరు కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు. భీమవరం విష్ణు డెంటల్ కళాశాలకు బాంబు బెదిరింపు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తోంది. రాష్ట్ర కార్యదర్శి కోళ్ల. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం 2వ అతిపెద్ద దేశంగా అవతరించడం ఆనందంగా ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్లో పరిశోధన, అభివృద్ధి, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్లో స్టీల్ కొలాబ్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ స్టీల్ పరిశ్రమ రంగంలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన స్టీల్ సెక్టార్లో పరిశోధన, అభివృద్ధి, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్లో స్టీల్ కొలాబ్ ప్లాట్ఫామ్ను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఉక్కు తయారీలో నూతన ఆవిష్కరణలు, స్థిరత్వం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన పునాదిని వేశామని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఉక్కు డిమాండ్ వృద్ధి జీడీపీ వృద్ధిని అధిగమించిందని, ఇది ఆర్థిక అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. స్టీల్ రంగ వృద్ధిలో స్థిరత్వాన్ని సాధించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ఎస్ఆర్టీఎంఐ వెబ్సైట్ ద్వారా ఆసక్తిగల వాటాదారులను ఈ రంగం అభివృద్ధికి సహకరించడానికి ఆహ్వానిస్తున్నట్టు, నూతనంగా ప్రారంభించిన 3 R&D పథకాలు స్టీల్ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పరిశ్రమ నాయకులు, విద్యా నిపుణులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, స్టార్టప్లు వంటి వాటాదారులంతా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని స్టీల్ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ విద్యారంగం ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరానికి జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కార్లు ర్యాలీతో చేరుకుని యువత పోరు నిరసనలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం దగ్గరలో నిరసనలు తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో డీఆర్ఓకు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల గోపి, భీమవరం ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, మాజీ జడ్పీటీసీ చినమిల్లి వెంకట్రాయుడు తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు యువత కోసం, విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈ రోజు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అందరూ చూస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఒక పక్క విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టున్నారు. మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన మొన్ననే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, రికమెండేషన్ ఇస్తున్నాం. విద్యుత్ ధరలు పెంచి, కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చున్నారు. పెద్ద చదువులు చదివేటువంటి వారికి కానీ, చిన్న చదువులు చదివేటువంటి వారికి కానీ, వారికి మౌలిక వసతులు కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చి విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 5 తరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెనకి కానీ ₹1 జమ చేయలేదు. అమ్మఒడి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ రోజున ఇంతవరకు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగితే, కానీ ఈ సంవత్సరం 5 టర్ముల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిల కింద అలాగే ఉన్నాయి. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తరఫున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండటం కోసం, ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈ మంచి పేరు మీరే కొనసాగించుకోండి. ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయండి. జిల్లా కేంద్రాల్లోనూ యువత పోరుబాటు జరుగుతూ ఉంది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, యువత తరఫున వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ అర్థంతరంగా చదువుకునే పిల్లల యొక్క చదువు ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీతోటి ఏదైతే ప్రజలను మోసం చేశారో ఆ మోసం ద్వారా ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఆ పిల్లలందరూ కూడా డిగ్రీ సగంలో ఆపేసి, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలు కానీ సగంలో ఆపేసి వాళ్ళు మట్టు పనికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగు కట్టి ఇవాళ ఏదైతే ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం జరిపిందో, విద్యుత్ ఛార్జీల కోసం పోరాటం జరిపిందో, యువత కోసం వాళ్ళ పోరాటం జరపడానికి పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో అన్నింటిలోనూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేయబోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఎలాగా కొనసాగుతాయి అనుకున్నారు. ఆ వీటిని కూడా ఆపేసి మీరేదో తల్లికి 100 అన్నారు, అమ్మఒడిని తీసుకెళ్లి పోనీ అమ్మఒడి కాకపోతే తల్లికి 100 అన్నా మీరు అమలు చేస్తారనుకుంటే దాన్ని గాలి వదిలేశారు. లాస్ట్ టైం బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చూపించి ₹1 కూడా ఇవ్వలేదు. ఇవాళ ఏదో 1,200 కోట్లు కావాల్సి వస్తే 9,000 కోట్లు పెట్టి దాన్ని కూడా ఎగరామని పెట్టేది చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఏదైతే ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే ముందు 3,000 వృత్తి ఇస్తామని చెప్పారు. ఆ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు. 2 బడ్జెట్లు అయిపోయింది. ఫస్ట్ బడ్జెట్ లోనూ వృత్తి లేదు, 2వ బడ్జెట్ లోనూ వృత్తి లేదు. ఇవాళ వీళ్ళందరూ కూడా అలవ లక్షణం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రజలైనా సరే, ఏ అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముళ్ళైనా అందరూ కూడా ఎన్నింటి మోసం, ఇంత కూటమి ఎన్ని పోటు పొడుస్తారని మేము ఊహించలేదు. చాలా దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచిందని చెప్పి బాధపడతా ఉన్నారు. చేసి అధికారం కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం అబద్ధ వాగ్దానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి వారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ వాగ్దానాలు చేయకుండా అమలు చేయగలిగిన మాటలనే చెప్పి ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అధికారంలో ఉండి
ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, అమ్మఒడిని కానీ వారు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా బడ్జెట్ లో కూడా దానికి సంబంధించి నిధులు ఏవీ కేటాయించకపోవడం, వారు అధికారం కోసం ఎంత నీచంగా అబద్ధపు వాగ్దానాలు చేశారనేది ప్రజలంతా గమనిస్తున్నారు. అల్పకాలంలోనే ప్రజలు తాము చేసిన పొరపాటుని గమనించి వారి పిల్లల భవిష్యత్తును ఆటంకపరచవద్దని వారు ఎంతో వేడుకుంటున్నారు. పేర్లు ఇచ్చాం, పేర్లు లేని లోపలికి వెళ్ళొద్దు. దయచేసి మనం సహకరించుకోవాలి. దయచేసి పేర్లు ఉన్న వాళ్ళ మట్టుకే లోపలికి వెళ్ళాలి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని విష్ణు డెంటల్ కళాశాలకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం ఏర్పడింది. బాంబు పెట్టినట్లు ఆగంతుకుడి నుంచి ప్రిన్సిపాల్కు మెయిల్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన బాంబు స్క్వాడ్తో కళాశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత వైసీపీ పాలనలో దగాపడ్డ రాష్ట్రం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలంలో అభివృద్ధి పదం వైపు నడుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. రాయలంలోని తన నివాసం వద్ద బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ 9 నెలల పాలనలో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, రహదారులు బాగుచేసి ప్రజా రవాణా మెరుగుపరచడం, ఉచిత ఇసుక పాలసీ, నిరుద్యోగుల కళ, డీఎస్సీ ప్రకటన, రైతులకి ధాన్యం బకాయిల చెల్లింపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయించి గ్రాంట్లు తీసుకురావడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారని కొనియాడారు. సమావేశంలో పార్టీ నాయకులు భూపతిరాజు, బుజ్జిరాజు, విజయరోతి రాఘవులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఈరోజు 9 నెలల్లో ఏర్పడ్డది. 9 నెలల కాలంలో ఈ దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వ్యవస్థలో ప్రజలను మోసం చేశాడు. ఆయన రాష్ట్రాన్ని మోసం చేశాడు, వ్యవస్థను మోసం చేశాడు, అన్ని వ్యవస్థలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని నుంచి ప్రజలను కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో చూసుకోండి, పేదవారికి పట్టి అన్నం పెట్టాలని చెప్పి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అలాగే రహదారులు ప్రజా రవాణా సంస్థ పోయి ఈ రాష్ట్రంలో యాక్సిడెంట్ నిమిత్తం కానీ, అలాగే నిత్యావసర సరుకులు పెరగడం కానీ ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో రహదారులన్నీ కూడా మరి రహదారు కోతులు పూడ్చి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఉచిత ఇసుక పాలసీ తెచ్చి బిల్డర్స్కి చిన్న సామాన్య ఇల్లు కట్టుకుంటాకే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. నిరుద్యోగులకి ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రైతులకి వైసీపీ ప్రభుత్వం ఎన్నో మోసాలు చేసింది. ధాన్యం భాగాలు క్లియర్ చేసి రాష్ట్రం రైతు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలియపడటం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ఈ ప్రజల యొక్క మనోవలని గుర్తించడం జరిగింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మరి ప్రైవేటీకరణ ఆపేసి దానికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రలోకి అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ అందరూ కలిపి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 4000 పెన్షన్ని అన్నమాట ప్రకారంగా చేయడం జరిగింది. అమరావతి పోలవరం కార్యక్రమాన్ని మళ్ళీ వేగవంతం చేయడం జరిగింది. పంచాయతీల వ్యవస్థని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు పెట్టి పంచాయతీ వ్యవస్థ మళ్ళీ మెరుగుపరచడం జరిగింది. విద్యాశాఖ ప్రక్షాళన చేసి నారా లోకేష్ బాబు గారు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ గుర్తింపు తీసుకొచ్చడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పాడి పశువులన్నింటికి కూడా చెట్లు వేసి అవన్నీ కూడా పాడి రైతులను రక్షించడం జరిగింది. అలాగే ఇరిగేషన్ శాఖ ద్వారా మరి రాష్ట్రంలో మన జిల్లా మంత్రి గారు నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు. ఏ రోజు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మురుగు కాలువలు కానీ, సాగునీటి కాలువలు కానీ ఎక్కడ కూడా గుప్పుడు మట్టి తీసింది లేదు. కానీ వచ్చే 9 నెలల్లో అన్ని కాలువలు బాగు చేయడం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరిగింది. ఈ దగాబడ్డ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారు బేసిక్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని 9 నెలల కాలంలో ప్రజాప్రభుత్వం మరి ప్రజా సంక్షేమం ఈ ప్రజలు అందించడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం జరిగింది. ఇవాళ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా యువకాలం పాదయాత్రలో సుమారుగా కదిన సభలో 25 నియోజకవర్గాలు పరిశీలన చేశాను. నేను ప్రజల యొక్క మనోభావాలు తెలుసు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఎంతో చక్కగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం రాబోయే రోజు అలాగే ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వం పరిపాలన చూసి పట్టభద్రులు భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పట్టభద్రులు ఎమ్మెల్సీలు గెలవడం జరిగిందంటే ఇది గొప్ప కార్యక్రమం తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉప్పు సత్యాగ్రహం మహోజ్వల ఘట్టమని, ఉప్పు సత్యాగ్రహంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన భూమిక పోషించిందని భీమవరం ఎస్టీఓ అల్లూరి రవివర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద దండి సత్యాగ్రహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్టీఓ రవివర్మ మాట్లాడుతూ ఉప్పుపై పన్నును ధిక్కరిస్తూ గాంధీజీ 1930 మార్చి 12వ తేదీ నుండి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేశారని, 24 రోజుల తర్వాత ఈ యాత్ర దండి వద్ద ముగిసిందన్నారు. ఎస్టీఓ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ పిఎస్ఎస్ ప్రసాద్ బాబు, న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, సూరిశెట్టి కల్పన, పాల లక్ష్మి మాట్లాడుతూ గాంధీజీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో శబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారని, గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం జిల్లాలో మహోద్యమంగా ఉధృతంగా సాగిందన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, దానికి ఆనాడు ఉద్యమాలకు యువత ముందు ఉండేవారన్నారు. అనంతరం క్విట్ ఇండియా స్తూపం వద్ద నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారులు ఎస్కే చాన్ బాషా, పెన్షనర్స్ అసోసియేషన్ ట్రెజరర్ సూర్యనారాయణ, పెండ్యాల సరిత, కె పార్వతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ప్రాణాలు అర్పించడం, వాళ్ళని త్యాగనిరత గుర్తుగా దండి సత్యాగ్రహం ప్రారంభోత్సవం జరిగిన సందర్భంగా అది గుర్తు చేసుకుంటూ మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్తూపం దగ్గర ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. భావి తరాల వారికి, ఇప్పుడు తరాల వారికి ఆనాడు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తుల యొక్క ఈ స్వాతంత్రంలో అనిపిస్తున్న మనందరం కూడా వాళ్ళకి నివాళులర్పించడం అవసరం ఉంది. ఆ సందర్భంగా ఇవాళ మహాత్మా గాంధీ గారికి, అదేవిధంగా మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేసుకుంటూ వారికి జోహార్.
భీమవరం పట్టణంలోని తహసీల్దార్ కాంపౌండ్లో గల అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైనటువంటి రోజైన ఈ రోజున ఇలాగా అందరం కలిసి జ్ఞాపకం చేసుకోవడం, ఉప్పు సత్యాగ్రహమే కాకుండా మహాత్మా గాంధీజీ ఇచ్చినటువంటి అనేక ఉద్యమాలకి పిలుపులో భాగంగానే ఉప్పు సత్యాగ్రహ పిలుపుకు కూడా దేశంలో వాడలా వచ్చిన స్పందన భీమవరంలో సైతం వచ్చింది. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి యొక్క ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలు, బాలబాలికలు, పట్టణంలోని వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వారు, మహిళలు, అదేవిధంగా న్యాయవాది, పెన్షనర్స్గా కూడా మరి సూర్యనారాయణ గారు రావడం అనేటువంటిది, విద్యా సంస్థల తరపున రావడం అనేటువంటిది, ఇవన్నీ ఒక పార్టిసిపేషన్ అన్నది రావడమే ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంత గొప్పగా ముందుకెళ్తున్నాం అనేటువంటిది ప్రత్యేక ఉదాహరణ. మరి రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరాలకి కూడా అందించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి రంగసాయి గారు చేస్తున్నటువంటి ఇటువంటి ప్రయత్నాల్లో భాగంగా అందరూ కూడా స్ఫూర్తిని పొందుతూనే అమరవీరులు స్వాతంత్రం ఈ రోజున మరి వచ్చి దాని ఫలాన్ని అనుభవిస్తున్న మనందరం కూడా వాటి మూలాలను అన్నీ కూడా గుర్తుంచుకుని భవిష్యత్తు వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి తరుణంలో ఈ రోజున వారిని జ్ఞాపకం చేసుకుని, ఉద్యమాలు జ్ఞాపకం చేసుకుని, మహాత్మా గాంధీ ఇచ్చిన ఉద్యమాల స్ఫూర్తిగా ఈ రోజున మనం మననం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుంది. భారతదేశం గర్వపడేలాగా ఈ యొక్క భావితరాలు కూడా ఉండాలని కోరుకుంటూ, మన స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడ్డామో దాన్ని తీసుకురావడానికి మన వెనకాల ఎంతోమంది శ్రమ, కృషి, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. అందులో మహిళలు కూడా ముఖ్య స్థానాన్ని అధిరోహించారు. అందులో చాలామంది వాళ్ళ మాన ప్రాణాలను కోల్పోయి, బిడ్డల ప్రాణాలు కోల్పోయి రోధించిన వాళ్ళు కూడా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణలు, వాళ్ళ యొక్క విపరీతమైన ధోరణి మహిళలను ఎంతగానో ఇబ్బంది పెట్టి వాళ్ళ భర్తల్లో విప్లవాత్మకమైన స్ఫూర్తిని తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన హింస వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఈరోజు ఉప్పు సత్యాగ్రహం మొదలైన రోజు, ఈ రోజును గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత. భారత స్వాతంత్ర సంగ్రామం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాధ్యాయం. కుటుంబాలు సైతం ప్రాణ ఆస్తి నష్టాలతోటి దేశభక్తులు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని భారతీయతను చాటి చెప్పినటువంటి మహోన్నత ఘట్టాలు భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలాయి. అటువంటి ఉద్యమాల్లో మళ్ళీ పనుల నిరాకరణ, క్విట్ ఇండియా, అలాగే ఉప్పు సత్యాగ్రహం, విదేశీ బహిష్కరణ, ఇట్లాంటి ఉద్యమాలు ఎన్నో జరిగితే, మహాత్మా గాంధీ నాయకత్వం జరిగితే వాడలా కూడా ప్రజలంతా బయటికి వచ్చి నేను సైతం స్వతంత్ర భారతంలో పాల్గొంటానని చెప్పేసి ప్రాణాలర్పించిన ఎన్నో ఘట్టాలు మన చరిత్రలో ఉన్నాయి. అటువంటి ఉద్యమాల్లో ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం మహాత్మా గాంధీ ఈరోజు సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు. పెద్ద యాత్ర, మామూలు యాత్ర కాదు. ఆ రోజుల్లో కొన్ని వేల మందితోటి గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి ఆశ్రమం నుంచి చేసినటువంటి ఆ ఘట్టం మరిచిపోలేనిది, చిరస్మరణీయమైనది. అలా మహాత్మా గాంధీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి మరి అందరూ ఇచ్చేశారు. ఉప్పు మీద పన్ను రద్దు చేయాలి అని ఉద్యమం చేస్తూ మరి ఉప్పుని చేతబట్టి డిండి యాత్ర చేసినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. ఈ చిన్నారులు, ఈ బాలబాలికల్లో ఇవన్నీ తెలియజెప్పాలని, భావితరాల్లో తెలియజెప్పాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది మహానుభావులు పాల్గొన్నారు. వారిలో ఒకరు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు మన దేశం కోసం ఎంతో కృషి చేశారు. అలాగే ఆయన ఎన్నో ఉద్యమాలు మన భీమవరంలోనే చేశారు. అలా చేసిన ఎన్నో ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం కూడా ఒకటి. అది ఈరోజు జరగడం, అలాగే మా అందరిలో ఒక అవగాహన తీసుకురావడానికి రంగసాయి గారు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు. जोहार 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 महात्मा गांधी, 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 जोहार महात्मा गांधी, जोहार 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 महात्मा गांधी, जोहार 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 महात्मा गांधी, जोहार 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 महात्मा गांधी. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.